ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తమైతే దాదాపుగా ఖరారైపోయింది. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా 13,000 రూపాయలు జమ చేసే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించబోయే మెగా పీటీఎం వేదికగా ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ నిధులు పొందేందుకు లబ్ధిదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ వెబ్సైట్ ద్వారా వివరాలను క్షణాల్లో చూసుకోవచ్చు. ఈ పథకం అందరికీ కూడా వర్తించదు. ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన నిబంధనలను విధించింది. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం దక్కదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా పెన్షన్ పొందుతున్న కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందదు. భూమి విషయంలోనూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 10 ఎకరాల లోపు మెట్ట భూమి లేదా 5 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంది. విద్యుత్ బిల్లుల వినియోగం విషయంలోనూ నిబంధనలు ఉన్నాయి. గత 12 నెలల విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల లోపు ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అర్హత ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం అసలే లేదు. ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో నిధులనైతే విడుదల చేస్తోంది. నిధులు మీ చేతికి అందాలి అంటే ముఖ్యంగా 2 విషయాలను ఇక్కడైతే గుర్తుంచుకోవాలి. మీ ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉండాలి. ఒకవేళ ఆధార్ లింకు కాకపోతే డబ్బులు మీ అకౌంట్లోకి జమ కావు. అలాగే ఈ కేవైసీ ప్రక్రియను చాలా మంది ఇంకా పూర్తి కూడా చేయలేదు. ఈ కేవైసీ పూర్తి చెయ్యని వారు వెంటనే దగ్గరలోని సచివాలయానికి వెళ్లి వివరాలను అప్డేట్ చేయించుకోవాలి. లేదంటే నిధుల బదిలీలో సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతాయి. పథకం గురించి ఏవైనా అనుమానాలుంటే స్థానిక ఉపాధ్యాయులను లేదా సచివాలయ సిబ్బందిని సంప్రదించవచ్చు. మెగా పీటీఎం సమయంలో ఉపాధ్యాయులు దీనిపై పూర్తి అవగాహన కల్పిస్తారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి ఈ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా మరిన్ని విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుంది. విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం ఇస్తున్న ఈ పెద్ద మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. మీ అర్హతలను ఒక్కసారి సరిచూసుకోండి. అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ఈ నెల 16 నుంచి మొదలయ్యే ఈ పంపిణీ ప్రక్రియలో ఎవరూ వెనకబడకుండా చూసుకోవాలి. అర్హత ఉండి సరైన డాక్యుమెంట్స్ ఉన్న ప్రతి తల్లికి కూడా ఈ సాయం అందుతుంది. ఇది చదువుకునే పిల్లలకు, వారి తల్లులకు ప్రభుత్వం ఇస్తున్న పెద్ద భరోసా అని చెప్పుకోవాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వేదర్ టీవీ.